నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, పొద్దున ఒక ప్రముఖ మీడియా ఛానల్లో బుద్ధ వెంకన్న గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈసారి ఖచ్చితంగా అంటే రిజల్ట్స్ రాగానే వెంటనే జాతీయ అధ్యక్షుడి పదవులు మొత్తం నారా లోకేష్ గారికి ఇచ్చేయాలి అని ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి మీరేమంటారు? ఆయన చెప్పింది కరెక్టే కదా. నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు, అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ అవుతున్నారు. కనుక జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ గారిని నిమ్మన్నారు. పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు పార్టీ ఉండాలి. టీడీపీ పార్టీ అనేది మొత్తం టోటల్గా ఆయన బలోపేతం చేయడానికి ఆయన మొత్తం టోటల్గా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. కనుక దాంట్లో జనాల కార్యకర్తల బాధ కష్టం అంతా తెలుసు. 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం కార్యకర్తల కష్టాలు బాధలు తెలుసు. ఈ వైసీపీ నాయకులు ఎంత దారుణంగా ఆడుకున్నారో తెలుసు. ఎలా మొత్తం టోటల్గా ఎంతమందిని జైల్లో పెట్టారో, ఎంతమంది ఫ్యామిలీస్తో ఆడుకున్నారో తెలుసు. కాబట్టి ఆయనకి జాతీయ అధ్యక్షుడిగా హోదా ఇవ్వాల్సిందే కంపల్సరీ. దాంట్లో ఆయన కరెక్ట్గానే మాట్లాడారు. ఎన్టీఆర్ ఎటు వెళ్తారు? ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలో లేరు కదా. పార్టీలో ఆయన లేరు. పార్టీ ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా సరే నేను ముందుంటానని చెప్పారు. కష్టకాలంలో పార్టీ లేదు. కష్టకాలంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ సినిమాలు రాలే, ఏ చుట్టం రాలే, ఏ బంధువు రాలే. ముష్టెత్తుకున్నాం, అడుక్కున్నాం, రండి బాబు రండి, రిక్వెస్ట్ చేసాం, రాష్ట్రాన్ని కాపాడండి, అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, రండి, అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు. ప్రతిపక్షానికి గొంతు నొక్కేశారు. ప్రతిపక్షం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండాలి నిత్యంగా, రండి 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 అని బతిమ్ములాడాం. కాళ్ళు ఒకటే పట్టుకోలేదు అందరికీ నేను ఆయనకని చెప్పట్లా. పార్టీలో రాకపోయినా సరే అప్పుడు భువనేశ్వర్ గారికి వల్లభనేని వంశీ గారు చట్టపరంగా అంటే చట్టసభలో కూడా అభ్యంతరకర మాటలు మాట్లాడినప్పుడు ఆయన బహిరంగ మీడియా ముఖం వచ్చి ఇట్లా మాట్లాడడం తప్పని అప్పుడు పార్టీ పరంగా కానీ ఆమె మా అత్తని బ్రహ్మాండంగా వచ్చి మాట్లాడారు కదా సార్. రాజకీయం వేరు, ఫ్యామిలీ మెంబర్స్ వేరు. రాజకీయం వేరు, ఫ్యామిలీ మెంబర్స్ వేరు. అది జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం నేను మాట్లాడట్లేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి అతి తక్కువ. నందమూరి ఫ్యామిలీకి ఆయన బాలకృష్ణ గారి కొడుకు, నందమూరి తారక రామారావు గారి అబ్బాయి. వాళ్ళ మిస్సెస్ వచ్చి నార్ని శ్రీనివాసరావు గారి కూతురు. నార్ని శ్రీనివాసరావు గారు అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మగారు స్వయాన చంద్రబాబు నాయుడు గారికి మేనగోడల కూతురే కదా. ఈజ్ ద దగ్గర రిలేషన్. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారని చెప్తే దేని చెప్పు చేతులు ఉంటారు? చంద్రబాబు చెప్పిన మాట్లాంటారని. ఏదో బాగుంది, వాళ్ళకి ఇష్టపడింది వాళ్ళు చేసుకున్నారు. ఆయన మళ్ళీ దాంట్లో ఆయన తీసుకొచ్చి ఎందుకు కలుపుతావు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన చెప్తారు ఉండడం కాదు. పెళ్లి సంబంధం చేసేటప్పుడు సంబంధం మంచి సంబంధం అని వీళ్ళని ఇద్దరిని కలిపి దగ్గర సంబంధం కదా కలిపారు. పెళ్లి దగ్గరుండి ఘనంగా చేయించారు, అంత బాగుంది. ఈజ్ ఫ్యామిలీ మెంబర్స్. డిఫరెంట్. రాజకీయం ఇస్ డిఫరెంట్. రాజకీయంలో ఆయన రాజకీయాలకి రాను అన్నారు, రాజకీయాలకు రారు కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇంకా 10-12 సంవత్సరాల సినిమాలు ఆయన డేట్స్ ఇవ్వడానికి ఖాళీ లేవు. అలాంటిది ఆయన రాజకీయాల్లోకి అప్పుడే రాను అన్నాడు. కష్టకాలంలో పార్టీ ఉంటే వస్తున్నప్పుడు, కష్టకాలంలోనే పార్టీ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మన నారా లోకేష్ గారు ఇటు లాని, అటు తండ్రిని, అటు తల్లిని, ఇటు పార్టీ కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకొని వచ్చారు. కాబట్టి నారా లోకేష్ గారికి జాతీయ పగ్గాలు అప్పచెప్పాలి అని ఎందుకు చెప్పారంటే ఆయన కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తల బాధలు కష్టాలు ఆయనకు తెలుసు. కాబట్టి బుద్ధ వెంకన్న మాట్లాడారా లేకపోతే వెనకమాల చంద్రబాబు మాట్లాడించారా? ఇదేదో బాగుందా అంటే నా వ్యక్తిగత విషయాలు ఇవన్నీ. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన ఖాళీగా ఉన్నారు, ఫోన్ చేసి కుమార్ మాట్లాడంటారా లేకపోతే వెంకన్న మాట్లాడంటారా? అలాగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచించేది రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు. ఈ మాటలు ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు? పదవి వచ్చిన తర్వాత నీకు తెలుసో లేదో, పదవి వచ్చిన తర్వాత కొడుకు గుర్తుంటారు, నటుకుమార్ గుర్తుంటారు, ఎవరు గుర్తుంటారు? ఆయనకు ప్రజలే గుర్తుంటారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా చెందాలి, హైటెక్ సిటీ మళ్ళీ ఎలా విశాఖపట్నం ఎలా డెవలప్ చేయాలి, హైటెక్ సిటీలాగా అమరావతి ఎలా చేయాలి, మొత్తం గచ్చిబౌలిలాగా ఎలా చేయాలి, అయ్యి ఆలోచించుకుంటాడు. నారా లోకేష్ గారు, నటుకుమార్ ఎవరైనా మీరు ఎవరండి ఇప్పుడు అంతా కాగండి, ముందు నాకు అర్జెంటుగా డెవలపింగ్ కావాలంటాడంటే ఆయనకి ఎంతసేపు కూడా ప్రజల వైపులో ప్రజలకి మంచి చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఆయన ఏదో అలా చేసి స్వార్థంగా దాచుకోవాలనుకుంటే ఇలాగ లక్షల కోట్లు మందు బాటిల్ 300 బదులు 1000 రూపాయలు పెట్టి దోచుకునేవాడు. ఎన్నో చేసేవారు. అలాంటివి ఆయనకి రావు. వాళ్ళకి చెప్పండి, వైసీపీలో చెప్పండి, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? ఏరియా వైజ్గా తాకట్టు పెట్టేస్తారు కావాలంటే. ఇదే బుద్ధ వెంకన్న గారు ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడలేదు? ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు కదా. ఏది జాతీయ ప్రధాన కార్యదర్శి ఎట్లా అవసరం? అది దానికి ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల ఓట్లు అయిపోయి పోలింగ్ మొత్తం జరిగిపోయింది, ఇంకా ప్రజల ఓట్లు మొత్తం మనకు పట్టే ఇబ్బంది లేదని మాట్లాడేశారా?
చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు. సార్ మీరు ఆయన మాటలు మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు. అయ్యా మీరు చీఫ్ మినిస్టర్ అయితే మీరు బిజీ అయిపోతారు. పార్టీ పగ్గాలు పార్టీ కార్యకర్తల్ని చిన్నబాబుకి అప్పచెప్పండి, లోకేష్ బాబుకి అప్పచెప్పండి. ఇప్పటిదాకా చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యారు. అప్పుడు పార్టీ ఆయన నడిపించారు, ఆయన జాతీయ అధ్యక్షుడు ఉన్నారు, అదేవిధంగా ఆయన సీఎంగా నడిచారు. మరి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈ పార్టీ పగ్గాలు మారడం కారణం ఏంటంటారు? అంటే 3 సార్లు సీఎం అయ్యారు కాబట్టి అంటే కొడుకు పగ్గాలు ఇవ్వడం తప్ప ఏంటి? ఇప్పుడు ఒక పార్టీ ఇది వారసత్వ రాజకీయం అంటారా? రాజకీయం అనరుదాన్ని నాయకత్వం లక్షణాలు అంటారు. నాయకత్వం లక్షణాలు పూర్తిగా ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇమ్మని అడుగుతున్నారు. తప్పే ఉంది దాంట్లోని. అంటే ఇదేదో బాగుంది అంటే ఇంక మొత్తం టోటల్గా ఆయన లోకేష్ గారుగా నారా లోకేష్ గారుగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మొన్న 52 రోజుల్లో ఈ చేత్తో తండ్రిని, ఈ చేత్తో లాని, ఈ చేత్తో కార్యకర్తల్ని మొత్తం టోటల్గా అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీని 52 రోజులు కాపాడగలిగాడు కాబట్టి ఐజ్ వర్త్ఫుల్. చాలామంది కొంతమంది ఎదవలు చెప్తూ ఉంటారు ఆయన అది ఇది ఆయన దేనికి పనికిరాడని. పనికి వస్తాడో పనికిరాడో చూపించాడు, ఎలా చేతనవుతుందో చూపించాడు. కనుక రేపు గవర్నమెంట్లో కంపల్సరీ కొంచెం బిజీ అవుతారు కాబట్టి జాతీయ అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పమని చెప్పారు. దాంట్లో పెద్ద భూతద్దాలు చూపినట్టు మొత్తం అందరూ అప్పుడే స్టార్ట్ అయిపోయారు. ఎందుకు మీరు అందరూ సోషల్ మీడియా అంటే ఏది టీడీపీలో ఏది చేసినా మంచి చేసినా మీకు చెడే అంటే వాళ్ళు మాట్లాడినా తప్పే. అదే వైసీపీ వాళ్ళు చెప్తే మాత్రం ఓదర కొడుతుంటారు. రెడీ 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 అంటారే. అది 155 సీట్లు అంట, 150 సీట్లు అంటే తప్పట్లో కొడతారు మీరు అంతా. ఒక ఛానల్ ఉంది, 4 ఛానళ్ళు ఉన్నాయి ఆయనకి. దండాలు పెడుతుంటే వెనకాల ఉన్న వాళ్ళు షాక్ అవుతుంటారు, ముందు వచ్చి ఆయన దండాలు పెడుతుంటాడు. 155 సీట్లు దాటి దేశం గర్వించదగ్గ సీట్లు వచ్చాయి మనకు వస్తున్నాయి అంటారు. ముందు నుంచి తప్పట్లు కొడతారు. అది హెడ్లైన్స్ అని వేసుకుంటూ వచ్చేస్తారు. అదే నారా లోకేష్ గారిది ఆయన పగ్గాలు అప్పచెప్పని పాపం బుద్ధ వెంకన్న గారు ఆయన అభిప్రాయం చెప్తే దాన్ని తీసుకొచ్చి మీరు భూతద్దాల్లో చూపిస్తారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ అతను రాజకీయ పగ్గాలు అప్పచెప్పేస్తారు పార్టీ పగ్గాలు లోకేష్కి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు కదా, అంత అనుభవం ఉండదు. ఒక్కసారి ఎమ్మెల్యే అవసరం లేదు. ఎమ్మెల్సీ చేశాడు, మినిస్టర్ చేశాడు. ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ కదా సార్, ప్రజల ఆదరణ లేకుండా గెలిచాడు. ఆయన 3200 కిలోమీటర్లు తిరిగిశాడా? ప్రజా ఆదరణ లేకుండానే మొత్తం ఉన్నాడా? పార్టీకి మీరు గెలిచాడా గెలలేదు కదా, పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు గెలుస్తున్నాడు. ఎందుకు కంగారు? 70,000 మొత్తం 80,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. 80,000 మెజార్టీ ఇలా కాదు అంత షాక్ అయ్యారు ఎందుకు? అంటే ఇంకా ఎక్కువ కావాలా తక్కువ కాదా? ఏం చూడొద్దు. మీరు 4వ తరగతి తర్వాత మళ్ళీ నా దగ్గర 70,000 తర్వాతే వస్తుంది మెజార్టీ. కనుక నువ్వేం కంగారు పడకు, ఏం బాధపడకు. చాలామంది సంతోషపడుతున్నట్టున్నారే ఆయన ఓడిపోవాలని. కానీ ఆయనకి ఓటమి ఉండదు, పవన్ కళ్యాణ్ గారు ఓటమి ఉండదు. ఆల్రెడీ మొత్తం భజన బ్యాచ్ అంతా ఓడిపోతున్నారు. ఆల్రెడీ లోటస్ పాయింట్కి మొత్తం టోటల్గా అన్ని ప్యాకింగ్ అయిపోయింది. ఒకరు బెంగళూరు, ఒకరు చెన్నై, ఒకరు ఆల్రెడీ ఢిల్లీ. అటు నుంచి సాయిరెడ్డి గారు టక్ 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 మన ఆల్రెడీ 6 o'clock ఫ్లైట్ జంపు. వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ హైదరాబాద్. అందరూ వచ్చేస్తున్నారు, ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ ఇంటికి హైదరాబాద్ వచ్చేస్తున్నారు. మాట్లాడదాం, ఇంకోటి అడుగుదాం అనుకున్నా. బొత్స సత్యనారాయణ గారు టీడీపీతో మంత్రాలు జరుపుతున్నారు అంటున్నారు, నిజమేనా? ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ఎప్పుడో సీఎం అవ్వాలి. ఆయన పీసీసీ అధ్యక్షుడు. ఆయన టైం బాగాలేక సీఎం అవ్వలేదు తప్ప ఆయన సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నించోబెట్టారు. ఆయనకు కూడా అవమానంగా ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో నించోవలసి వచ్చింది. ఆయనకు కూడా అవమానంగానే ఉంది. ఆయన పెద్ద నాయకుడు, చిన్న నాయకుడు ఏం కాదు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తాడు, దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. తప్పే ఉంది దాంట్లో. రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు. మీరు అదే గుర్తుపెట్టుకోండి. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు, వస్తూనే ఉంటారు, ఏ పార్టీకి రావచ్చు. అది సో ఫైనల్గా అయితే ఇంకా జాతీయ పగ్గాలు అయితే లోకేష్ గారికి ఇస్తారంటారు? ఇస్తారని మేము అలా చెప్తాం. ఆయన వ్యక్తిగత మీ అభిప్రాయం చెప్పండి. బుద్ధ వెంకన్న గారు చెప్పినట్టు మీ అభిప్రాయం చెప్పండి సార్. దాన్ని నేను ఏకీపించాను. ఆయనకి ఇస్తే మంచిదని చెప్పాను. ఇవ్వాలా వద్దా అనేది పొలిట్ బ్యూరో సభ్యులు ఆ పొలిట్ బ్యూరోలో మొత్తం మీటింగ్లో నిర్ణయించుకుంటారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరి పగ్గాలు ఇవ్వాలి. చంద్రబాబు గారి ఇష్టమో, నా లోకేష్ గారి ఇష్టమో, నటికుమార్ ఇష్టమో కాదు. దానికంటే ఒక మీటింగ్స్ ఉంటాయి, దానికంటే ఒక బైలా ఉంటుంది, దానికంటే ఒక పొలిట్ బ్యూరో మీటింగ్ ఉంటుంది, దానికంటూ ఏజిఎం మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తాం. ఒకసారి లోకేష్ గారికి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎందుకు విడిచిపెట్టారండి? నాకు అర్థమే కావట్లేదు. ఎన్టీఆర్ గారు రాను అంటే మీరు ఎన్టీఆర్ గారు అంటారేంటి? ఎన్టీఆర్ రానని చెప్పారా? ఆయన ఏం చెప్పాడు? సినిమాలకు బిజీగా ఉన్నాడు, ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితులు లేదు అన్నట్టు చెప్పారు. అయిపోయింది కదా. దానికి మరి చెప్పలేదా? ఇంతకుముందే చెప్పాడు కదా. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్ తప్ప నేనేం ఆలోచించట్లేదు, పార్టీలకు ఎప్పుడైనా కష్టం ఉంటే వస్తాను అన్నాడు. కష్టం ఉన్నప్పుడు ఆయనకి ఏం కష్టం ఉందో రాలేదు. మరి
పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆయనకి ఏం కష్టం ఉందో రాలేదు, ఆయనకి ఏ బాధ ఉందో రాలేదు, అయినా కూడా దాంట్లో కోసం బాధపడలేదు కదా. పార్టీని ఒంటి చేతి మీద నడిపించుకొచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలాగే దానికి పవన్ కళ్యాణ్ గారు వెరీ సపోర్టెడ్. అలాగే నారా లోకేష్ గారు. దానికి కార్యకర్తల మూలం. కార్యకర్తలు అనేది బేస్డ్. ప్రతి ఒక్కరు ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు నిలబడ్డారు, నిలబడి కాపాడారు. రాత్రనక పగలనక జూన్ 4వ తారీఖు దాకా కాపలా కాసి ఆ ఓట్లు మొత్తం టోటల్గా గవర్నమెంట్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన దాకా అందరూ కాపలాతో ఉంటారు. ఈయన ఎందుకంటే ఒక సైనికుల్లా పనిచేశారు. అందరూ పార్టీకి అవసరమే. చంద్రబాబు నాయుడు గారా, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారా, బాలకృష్ణ గారా కాదు, కార్యకర్తలు ముఖ్యం. కార్యకర్తలు అందరూ కార్యకర్తలే. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.